ఎవరైతే క్రీస్తు కొరకు, ఆయన రక్షణ కొరకు, ఆయన ఆదరణ కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉంటారో, ఇన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాటి వలన ఆటంకంపబడకుండా ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, దృఢమైనటువంటి విశ్వాసంతో ఎదురు చూస్తారో, అట్టి వారికి సమాధానము కలుగుతుంది. ఆ సమాధానము నీవు నేను పొందుకోవాలని ఆసక్తితో ఇది నానున్నాము. కానీ దానికి తగినటువంటి దృష్టి, యేసయ్యను కనుగొనేటువంటి దృష్టి, ఆయనలో విశ్వాసముతో నడవగలిగేటువంటి స్థితి నీకు నాకు లోపముగా ఉన్నదేమో. ఇన్ని శ్రమల్లో వెళ్తున్నా, ఇన్ని శోధనలో వెళ్తున్నా దేవుడు నీకు తోడై ఉంటాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో మనకి వివరించబడుతుంది కదా. మరి ఆ విధంగా చెప్పబడుతున్నప్పటికీ కూడా నీవు నేను ఎందుకని శ్రమల విషయంలో, శోధనల విషయంలో దిగజారిపోతున్నటువంటి వారముగాను, భయపడుతున్నటువంటి వారముగాను, అనేక సందర్భంలో విశ్వాసస్థితిలో వెనకడుగు వేస్తున్నటువంటి వారముగా ఎందుకు ఉంటున్నామో అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమైన ప్రియమైన సంగమా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో ఈ మాట అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఈ శ్రమల గురించి మనం భయపడేంత శ్రమలు కాదు ఇవి. ఈ శ్రమల గురించి మనం విశ్వాసస్థితిలో వెనికిపోయేటువంటి శ్రమలు కాదు ఇవి. ఆయన ఎక్కడున్నాడు, అసలు దేవుడు లేడు అనేటువంటి ప్రశ్నలో మనం ఉంటూ దేవునికి దూరంగా ఉండేటువంటి శ్రమలు కావివి. ఈ శ్రమలన్నీ కూడా మనందరికీ ఎన్నదగినటువంటివే కావు. ఆయన ఇవ్వబోతున్నటువంటి